హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పులిహోర, దబ్బకాయ పులిహోర అండి. దీనిని నార దబ్బకాయ అని కూడా అంటారండి. ఈ దబ్బకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ దబ్బకాయ పులిహోరని దేవునికి నైవేద్యంగా సమర్పించుకుంటారండి. పులిహోర చాలా ఈజీగా అయిపోతుందండి. ముందుగా ఒక దబ్బకాయని తీసుకొని దాన్ని వీడియోలో చూపించినట్టుగా హాఫ్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత దాన్ని రసం తీయండి. నేను ఒక సగం దబ్బని యూస్ చేశానండి. దానికి నేను ఒక 1/2 కేజీ బియ్యము తీసుకొని 1/2 కేజీ బియ్యాన్ని అన్నం వండి పెట్టానండి పక్కన. తీసిన రసాన్ని ఆ విధంగా ఒక గిన్నెలో పోసి దాంట్లో ఒక 1/2 స్పూను సాల్ట్ వేసేసేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 చెంచాలు ఆయిల్ వేసేయండి. తర్వాత పసుపు పొడి వేసి అన్నం వండుకున్నాం కదండి, ఒక ట్రేలో సర్వ్ చేసుకొని తర్వాత మనం ఒక బౌల్లో ఆయిల్ పసుపు వేసుకున్నాం కదండి, దాన్ని తీసుకొని ఈ వేడి అన్నంలో దాన్ని వేసి బాగా కలపండి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కలపండి. తర్వాత స్టవ్ మీద బాణీ పెట్టి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసేయండి. తర్వాత పల్లీలు వేసేసేయండి. ఒక 2 గుప్పెళ్ళ పల్లీలు వేసేసేయండి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసేసి బాగా నూనెలో వేయించండి. వేయించిన తర్వాత ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను మెంతులు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు వేసి బాగా వేయించండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని అందులో వేసేసేయండి. అవి కూడా బాగా వేగండి. తర్వాత 1 స్పూను ఇంగు పొడి వేసేయండి. ఇంగు పొడి వేసిన తర్వాత బాగా వేయించండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు పొడి వేయండి. మామూలుగా స్పూన్ వేయాలండి, ఫస్ట్ అన్నంలో వేసాం కదా, అందుకని ఇక్కడ 1/2 స్పూన్. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేగనేయండి. అంతే అండి, వేగాయండి. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఆ తిరగమాతని అన్నంలోకి వేసేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం ఆ తిరగమాత మొత్తం అన్నంలో కలిపేటట్టు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దబ్బకాయ రసం ఉంది కదండి, మనం సాల్ట్ వేసి పెట్టుకుంది, అది తీసుకొని అన్నంలో వేసేసి కలిపేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూను సాల్ట్ తీసుకొని అందులో వేసేసేయండి. వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసేయండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. అంతేనండి, నారదబ్బకాయ పులిహోర రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.